అంటే ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు అంటే ప్రైవేట్ వ్యక్తులకు అంటున్నారు. సో దానివల్ల ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన అదైతే ఏం ఒరుగుతుందని అది చేస్తున్నారంటారు? ఇప్పుడు హైదరాబాద్లో మన స్టూడియోలో ఉన్నాం. హ్మ్. మనకు కొద్దిగా దూరంలో కోకాపేట ఉంది. హ్మ్. అక్కడ ఎకరం మొన్న ఆక్షన్ పెడితే పోయిన సంవత్సరం 100 కోట్లకు కొన్నారు ఎకరం. హ్మ్. మొన్న ఈ మధ్య మళ్ళీ ఆక్షన్ పెడితే ఎకరం 177 కోట్లకు కూడా కొన్నారు. హ్మ్. ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. ఓకే. సో అదే మీరు చంద్రబాబు నాయుడు గారి విధానంలో దీన్ని 99 పైసలకి ఉర్సాగాళ్ళకో ఉల్ఫాగాళ్ళకో టీడీపీ బినామీగాళ్ళకో ఇస్తే ప్రభుత్వానికి ఎంత వస్తుంది? ₹1 కూడా రాదు, 99 పైసలు వస్తుంది. హ్మ్. కానీ అప్పుడు బెనిఫిట్ ఎవరు పొందుతారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు చంద్రబాబు నాయుడు గారు బినామీలు పొందుతారు. ఎలా ఈ బెనిఫిట్ పొందుతారు? సపోజ్ విశాఖపట్నంలో ఒక ఎకరం 50 కోట్ల నుంచి 70 కోట్ల విలువైనటువంటి ల్యాండ్. ఓకే. సో ఇప్పుడు రహేజా అనేటటువంటి రియల్ ఎస్టేట్ సంస్థకి 27 ఎకరాలు ఎంటైర్ 27 ఎకరాస్ని 99 పైసాకి ఇస్తున్నారు. హ్మ్. అంటే 27 ఎకరాల మొత్తాన్ని 99 పైసలకి, హ్మ్. అంటే ₹1. ₹1. ₹1 27 ఎకరాలు వస్తుంది. హ్మ్. సో 27 ఎకరాలు ఇంటూ అక్కడ ల్యాండ్ కాస్ట్ చూస్తే 50 కోట్లు ఉంది. హ్మ్. అప్పుడు మీకు ఏం చేస్తారు? నారా లోకేష్కి ఎకరానికి ఒక 25 కోట్లు 30 కోట్లకు మాట్లాడుకుంటారు. ఓహ్! అప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థ రెహేజాకి ఒక 20 కోట్లు మిగిలిద్ది. హ్మ్. నారా లోకేష్కి 30 కోట్లు వస్తాయి ఎకరానికి. హుహు. సో అల్టిమేట్గా బొక్కబడేది ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి. సో 50 కోట్లది వాళ్ళకు ఒక 50% 25కి ఇచ్చినా ఇక్కడ 25 క్రోర్స్కి ఎకరం వస్తుంది కదా. రైట్. అదే మీరు ఆక్షన్ పెడితే దాన్ని 70 కోట్లుగా 80 కోట్లుగా వెళ్ళాలి. వెళ్ళాలి. సో అప్పుడు అది ప్రభుత్వానికి వస్తుంది. హ్మ్. అందుకని ఈ ఎత్తుగడ వాళ్ళు వేస్తారు. అందుకని మీకు 99 పైసలకి రహేజా రియల్ ఎస్టేట్కో లేదంటే సత్వా రియల్ ఎస్టేట్కి ₹1.5 ఎకరం, అక్కడ 60-70 కోట్లు ఉంటే 1.5కి వాళ్ళేమో ఇక్కడ ఆక్షన్లో కొనుక్కుంటారు. సో దీనివల్ల ఎవరికి లాభం? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుక్కి, సో వాళ్ళకు ఎవరైతే బినామీలుగా ఉన్నారో వాళ్ళకి లాభం. అల్టిమేట్గా నష్టం ఎవరికి? రాష్ట్ర ప్రజలకు నష్టం, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా రూపంలో వచ్చే డబ్బులు ఏదైతే ఉంటాయో ఖజానాకి అవి నష్టం. సో నిజంగా 30 ఎకరాలని ఇంటూ 50 కోట్లకి అమ్మితే 1500 కోట్లు వస్తుంది. వస్తాయి. ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టచ్చు? 3 కట్టచ్చు. హ్మ్. సో ఇది కూడా మేము పలానా భూమి అమ్మాం, మా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో విశాఖపట్నంలో ఆక్షన్ పెట్టాం. హ్మ్. సో మనం ఎకరం 50 కోట్ల చొప్పున అమ్మాం, 30 ఎకరాలు అమ్మాం, 1500 కోట్లు వచ్చింది, ఇదిగో 3 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. ఎవరైనా హర్షిస్తారుగా. రైట్. అవును. మరి ఇప్పుడు ఏమొస్తుంది 99 పైసలకి ఇవ్వటం వల్ల? వాళ్ళు రియల్ ఎస్టేటు వాళ్ళు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కట్టుకుంటారు, లేదంటే కమర్షియల్ ప్రాజెక్టులు కట్టుకొని వాళ్ళు అమ్ముకుంటారు. దానిలో భాగమే నిన్న తిరుపతిలో చూస్తే అంత దారుణం. తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి దగ్గరలో 22 ఎకరాలని, అక్కడ ఎకరం 50 కోట్లు ఉంది. ఓకే. 22 ఎకరాలు, సరే 1000 కోట్లు వేసుకుందాం ఓవరాల్గా. 1000 కోట్లు విలువైన ల్యాండ్ని 97 కోట్లకి ఇస్తున్నారు. ఇచ్చి మళ్ళీ స్టేట్ జిఎస్టీ రాయితీలు, విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లో రాయితీలు, అదొక 300-400 కోట్లు బెనిఫిట్. ఓకే. ఎవరికి ఇస్తున్నారు? ఇక్కడ సైబర్ సిటీ బిల్డర్స్ అని హైదరాబాద్లో రెయిన్బో విస్తాస్, రాక్ గార్డెన్, మెరీనా స్కైస్ అని ఇక్కడ కొకట్పల్లి మోసాపేట టు హైటెక్ సిటీ రూట్లో ఉన్నాయి. ఇంకో చోట సైబర్ సిటీ బిల్డర్స్ అంటే ఇక్కడ వాళ్ళు అపార్ట్మెంట్లు కడతారు. వాళ్ళకి ఇంకో దివ్యశక్తి ఏదో ఉంది, దివ్యశ్రీను, వీళ్ళిద్దరు కలిపిస్తున్నారు. ఓకే. ఇది రియల్ ఎస్టేట్ సంస్థకి. దానివల్ల యూజ్ ఏంటి? చంద్రబాబు నాయుడుకి యూజ్, వాళ్ళ కొడుకు యూజ్, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం. ఓకే. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి మీరు అన్నట్లు మరి 50 కోట్లు 60 కోట్లు ఉంది, ₹1 అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. ఈవెన్ ప్రజలు అవ్వచ్చు, మీ సైడ్ నుంచి కాకపోయినా వేరే వాళ్ళు కూడా. దానికి సమాధానం ఏముంటుంది? ఏం లేదు, ప్రభుత్వం కంటే ప్రైవేట్ వాళ్ళు బాగా చేస్తారనేది వాళ్ళ ఫీలింగ్లో జనాలకి ఎక్కిచ్చే కార్యక్రమం. హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కన్నా ఇవ్వాల్సి అసలు ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి? ఒక ప్రభుత్వం మాకు చేత కాదు అని అంటే ఇంకా మీరు తప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు ప్రభుత్వం అయిన అధికారంలో మీరే ఉన్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీ ఉంది, 164 సీట్లు. సో మీరు ఒక హాస్పిటల్ కట్టలేము, ఒక మెడికల్ కాలేజ్ కట్టలేము అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అని అంటే ఇంకా వీళ్ళు చేతగాని దద్దమ్మలు అనే కదా అర్థం. ఎందుకు ఇంకా మీకు ముఖ్యమంత్రి పదవులు లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవులు, ఒక మెడికల్ కాలేజ్ కట్టలేనప్పుడు నేలకు గీసుకోవటానిక ఈ ముఖ్యమంత్రి పదవులు ఉప ముఖ్యమంత్రి పదవులు? మా దగ్గర మేము 99 పైసలకి ఎంతైనా ఇస్తే ఎవరికైనా ఇస్తామంటే మీ బాబుగాడి సొమ్మ ఇదేమన్నా? మీ హెరిటేజ్ సొమ్మ ఇవ్వడానికి మీ ఖర్జూరపు నాయుడు ఏమన్నా సంపాదించిన సొమ్ము ఇస్తున్నారా? ఎవరు సొమ్ము ఇస్తున్నారు? ఇది ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారు. అందుకనే ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మెడికల్ కాలేజీల అంశంలో కావచ్చు, ఈ భూముల అమ్మటంలో కావచ్చు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం మీద వచ్చిందనేది వాస్తవం. ఓకే. సో వచ్చిందంటారు ఆల్రెడీ 100%. చేస్తారు. సో ఇంకొకటి నిన్న మన చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు జగన్ గారి హయాంలో వచ్చిన ఏవైతే ఇల్లు ఉంటాయో వాటికి నారావారి బోర్డులు అంటూ వేసేసి, అంటే బడ్జెట్ కేటాయించకుండానే స్లాబులు వేయకుండానే ఈ 5.5 లక్షల ఇల్లులు మేము కట్టించామంటూ చెప్తున్నారు. మీరేమో మేము కట్టించాం, మా హయాంలో జగన్ గారు ఇచ్చినాయి అంటున్నారు. ఏది వాస్తవం?
ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెబుతా ఉన్నా, మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి నాకు అంతకుముందు కూడా పనిచేసినప్పుడు విత్ ప్రూఫ్ విత్ డేటానే మాట్లాడు. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇల్లు ఇచ్చాను అంటున్నాడు కదా, వాళ్ళకి భూములు ఎప్పుడు ఇచ్చావు నువ్వు? ఇల్లు కట్టాలంటే ఇంటి స్థలం ఇవ్వాలి కదా. ఏ ఊర్లో ఏ స్థలం నువ్వు కొన్నావు ఈ 22 నెలల్లో? లేదు ప్రభుత్వ భూమి ఒకలా అయి ఉంటే ఎప్పుడు మీరు అలాట్ చేశారు స్థలం? ఆ ఇళ్ళ పట్టా ఇచ్చినప్పుడు వాళ్ళతో ఉండాలి కదా, వాళ్ళతో మీరు దిగిన ఫోటోలు ఉండాలి కదా. ఫస్ట్ ఇళ్ళ పట్టా ఇవ్వాలి, తర్వాత ఇల్లు కట్టించివ్వాలి. దిస్ ఈజ్ ద బేసిక్. రైట్. సో మీరు ఈ 22 నెలల కాలంలో ఇదిగో పలానా జిల్లాలో పలానా 100 ఎకరాలు సేకరించి ఇదిగో పలానా 500 మందికి ఇచ్చాము, లేదా పలానా 1000 మందికి ఇచ్చామని చెప్పండి ఎక్కడన్నా. అక్కడ ఉన్న ఇల్లు జగన్ గారు కట్టించిన ఇల్లు, ఆ ఇంటి స్థలం జగన్ గారు కొన్నటువంటి స్థలం, జగన్ గారు పేదల కోసం కొని అక్కడ ఇల్లు కట్టించినటువంటిది వాస్తవం. అది కూడా ఒకేసారి 31,70,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల పట్టాలు, 21,75,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు కట్టడానికి. ఎందుకంటే దాంట్లో కేంద్ర డబ్బులు ఉన్నాయి. సో కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు. వచ్చి ఏదైతే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా 3 సంవత్సరాల్లో 9 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు అయిపోయినాయి. దాంట్లో 7 లక్షలకు పైగా గృహప్రవేశాలు ఒకే రోజు అయినాయి 2023 అక్టోబర్. సో ఒకేసారి 7 లక్షల ఇళ్ల నిర్మాణం గృహప్రవేశాలు అయినాయి. మిగిలిన 2 లక్షలు కూడా జగన్ గారు ఉన్నప్పుడే పూర్తయినాయి, అంటే 9 లక్షలు పూర్తయినాయి. మిగిలిన ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పునాదులు తీసున్నాయి, కొన్ని స్లాబుల దగ్గరలో ఉన్నాయి, కొన్ని స్లాబులు పూర్తయినవి ఉన్నాయి. అవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈయన డమ్మీకి ఇస్తున్నాడు. వాళ్ళకి డమ్మీకి ఇచ్చి ఏదైతే ఒక గుమ్మడికాయ కట్టి అక్కడ ఇంటికి ఈయన గుమ్మడికాయ కడతాడు, ఈయన నేమ్ బోర్డు అంటిస్తాడు. మరి ఇక్కడ షో చేస్తాడని అర్థం అవట్లా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇల్లు కాదు, నువ్వు 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 నిర్మించిన ఇల్లు కాదు, కానీ నువ్వు వెళ్ళి గుమ్మడికాయ కడుతున్నావు, నువ్వు వెళ్ళి నేమ్ బోర్డు అంటిస్తున్నావు, అక్కడ నువ్వు వెళ్ళి పాలు పొంగిస్తున్నావు. మరి ఎంతకంటే సిగ్గు. ప్రభుత్వం తరపున మరి ఒక సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే ఆయన చేసిన దానికి ఇవ్వాలి, ఆయన చేసిన దానికి ఇవ్వాలి. ఆయన చేసిన దానికన్నా ఎవడో ముఖ్యమంత్రి వెళ్ళి గుమ్మడికాయ కడతాడు అండి? ఈ అతి కాకపోతే ముఖ్యమంత్రి వెళ్ళి నేమ్ బోర్డు అంటిస్తాడా? మరి ప్రతి ఇంటికి అంటించచ్చుగా, వెళ్ళి ఖాళీగా ఉంటే కాలనీ మొత్తం వెళ్ళి అంటించచ్చుగా ప్రతి ఇంటికి. ప్రతి ఇంటికి వెళ్ళి గుమ్మడికాయ కొట్టు, లేదంటే అంత దిష్టి తీసి లేదా టీ కాఫీలు పెట్టించు. సో ఇది పబ్లిసిటీ స్టంట్. ఒక ఇల్లు కట్టిన పాప నేను పోలా, జగన్ గారు కట్టిన ఇల్లుని ఈ నెల్లు ఓపెన్ చేస్తా, పక్కన వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలకి ఈ కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటా ఉంటుంది. ఇది కామన్ అన్ని విషయాలు అంతే. చూసాం కదా, మూలాపేట, భోగాపురము, ఎన్టీపీసీ, మీరు అన్నట్టుగా అదానీ డేటా సెంటరు, ఇప్పుడు ఇల్లు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి కార్యక్రమం కావచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ క్రెడిట్లో వేసుకున్నట్టు దీన్ని కూడా సిగ్గు లేకుండా వేసుకుంటున్నారు. ఇంక ఇట్లాంటి గురించి మనం ఏం మాట్లాడతాం? సిగ్గు లేదు వీళ్ళకని చెప్పి ఒక మాటతో మనం తీసేస్తే పోయింది. ఓకే.